అయింది. అక్కడ మల్లవోల్లో జాయిన్ అయ్యాను. అక్కడ 1 ఇయర్ చేశాను. కానీ పోలవరం వచ్చి 11 ఇయర్స్ 12 సంవత్సరాలు దగ్గర చేశాను అనమాట. పోలవరంలో పిల్లలు బాగా చదవటమే కానీ, అభిమానంగా ఉండటమే కానీ, వాళ్ళు ఇప్పటికీ కూడా అంత గుర్తుపెట్టుకుని ఎక్కడ కనిపించినా సరే ఎంత పొలైట్గా మాట్లాడతారో. అసలు ఆ రోజు నేను ఆ ఫంక్షన్ మిస్ అయ్యానంటే చాలా బాధ అనిపించేసింది అనమాట. అది వీలు కాని పొజిషన్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇక మారాల్సి వచ్చిందే అనిపించింది అనమాట. అదే రోజు ముఖ్యమైన ఇంట్లో ఫంక్షన్ వలన నేను రాలేకపోయాను. చాలా ఫీల్ అయ్యాను. తర్వాత బాబు చెబుతుంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఒకవైపు ఏమో బాధ అనిపించింది. టీచర్స్ అందరూనేమో వచ్చారు, అయ్యో మనం కలవలేకపోయామే అని చాలా ఫీల్ అయ్యానమ్మా. మీరు ఇంత అభిమానంగా మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇలా తీసుకొచ్చినందుకు, మీరు చూపించే అభిమానానికి చాలా 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 అసలు ఎలా చెప్పాలో మాటల్లో చెప్పడం తెలియట్లేదు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. 2000 పోలవరంలో 7వ తరగతి చదువుతున్నటువంటి బ్యాచ్ విద్యార్థులందరూ కూడా మన జనవరి 11వ తారీఖున గెట్ టుగెదర్ సందర్భంగా గురువులందరినీ కూడా పిలిచి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ రోజు అనుకోని కారణాల వలన నేను వేరే కార్యక్రమం ఉండటం వల్ల హాజరు కాలేకపోవడం జరిగింది. అయినప్పటికీ వారు గురువు పట్ల ఉన్నటువంటి గౌరవంతో గుర్తుపెట్టుకుని ఆ టీం మెంబర్స్ అందరూ కూడా మన ఓల్డ్ స్టూడెంట్ విజయ్ ఈరోజు వచ్చి మా ఇంటికి వచ్చి స్వయంగా మీ అందరి తరఫున కూడా మీ యొక్క అభిమానాన్ని అలాగే కానుకల్ని చాలా సన్మానం చేశారు. అందుకు మీ అందరికీ కూడా ఆశీస్సులు. మీరందరూ ఎప్పుడు కూడా అలాగే ఉండి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే పోలవరం అనేటప్పటికీ మా వృత్తిరీత్యే కాదు, ఉపాధ్యాయులుగా మేము తృప్తిపడిన కాలమే కాదు, మేము ఎవరికైతే పిల్లలకి బోధ చేసామో, వారికి టీచింగ్ చేసామో, ఆ పిల్లలతో కూడా మాకు చాలా అనుబంధం ఉంటుంది. మేము 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ పోలవరం అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక ప్రత్యేకమైన పోలవరం మీద గౌరవం. పాఠశాల పిల్లలు మేమున్నప్పుడు మా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి పిల్లలు, వారి జీవితాలు మేము ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఆ పిల్లల్లో ఉన్న డెడికేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, లేకపోతే ఆ పిల్లలు టీచర్స్తో పెంచుకున్న అనుబంధాలు కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, లేకపోతే ప్రతిదాన్ని ఏదైనా తెలియని దాన్ని చక్కగా అడిగి తెలుసుకునే ఆ మనస్తత్వం చాలా మాకు ఎప్పటికీ హృదయాల్లో ఉండిపోయేటువంటి తీపి జ్ఞాపకం అది. మరి ఆ రోజున ఈ బ్యాచ్ జరిపించే చక్కటి ఆ కార్యక్రమానికి నేను రాలేకపోయాను. కానీ ప్రభు కృపను బట్టి బిడ్డలు చాలా ఇద్దరు వచ్చారు. ఎవరు శివ, అలాగే మన కాళీకృష్ణ ఇద్దరు వచ్చారు, ఇంటికి వచ్చారు. చక్కగా వాళ్ళ ప్రేమను నాతో కలిసి పంచుకున్నారు. చక్కగా మీ అందరి తరఫున సన్మానం చేశారు. దీనంతటికీ మీ అందరికీ నేను శుభాకాంక్షలతో పాటు థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీ గురువులుగా మీకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి టీచర్స్గా మేము కోరుకునేది ఒకటి, మీరు చక్కగా కుటుంబాలతో, అలాగే మీ కెరియర్ అంటే మీరు ఉద్యోగంలో చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంకా వేరే వేరే పనుల్లో మీరున్న మీరు, మీ కుటుంబాలు, మరి మీ భార్య పిల్లలు, ఒకవేళ వివాహం కాని వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు చక్కగా వర్ధిల్లాలి, హ్యాపీగా లైఫ్ని గడపాలి. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఆర్థికంగా స్థితివంతులుగా ఉండాలి. రాబోయే తరాలకు మనం కూడా ఉపయోగపడేటువంటి జీవితాలు కలిగిన వారిగా ఉండగలిగిన రోజున మన జీవితాలు కూడా సార్థకమవుతాయి. ముఖ్యంగా పోలవరం పిల్లలు అంటే
మాకు చాలా అభిమానం. ఎందుకంటే గూడూరు మండలంలోని పోలవరం స్కూల్ అంటే అదొక హై లెవెల్ స్టాండర్డ్స్ ఉండేది, కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, పోటీల్లో కానీ, మండల లెవెల్లో కాంపిటీషన్స్లో కానీ పిల్లలు ఎంత చురుగ్గా ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళకి పాఠాలు చెప్పడం కూడా ఒక ఛాలెంజ్గా మేము భావించేవాళ్ళం. ఈ రోజున పిల్లలు ప్రయోజకులు అయ్యారు. మరి మీట్లో నేను ఉండలేకపోయాను, రాలేకపోయాను, నాకున్న పరిస్థితులను బట్టి. ఏదేమైనా మరి గుర్తుపెట్టుకొని ఒక గురువుగా ఇంటికి వచ్చి చక్కగా నాగపడి సన్మానం చేసినందుకు మీ అందరికీ, మీ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి 80 మందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీ భావి జీవితం కూడా ప్రభు దేవుడు వర్ధిల్ల చేసి పిల్ల పాపలతో, కుటుంబాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో నిండుగా ప్రభు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మలిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికి చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా, తెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా, దిగులే పడమరుగునా. సమరమా పడినా పెదరక పద పరుగే విజయము కదా, ఊరికే చెమటలనలై కదిలెనులే, తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొడవని వేగమే అడుగుల చూపటానికే, మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే, అరుగుల దాహమే కరువిక తేలికాయలే, అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికి చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా.